తూ మేరీ మే తెరా తూ మేరీ ఎందుకు ఇక్కడతో ఆపేశారు? ఇంకా కొన్ని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని యాడ్ చేసి తేరా మే మేరీ తూ మే మేరీ తూ తేరా అని ఇంకో 10 లైన్లు యాడ్ చేసి ఉంటే సినిమా ఎలాగో సంతకపోయింది కాబట్టి అట్లీస్ట్ లాంగెస్ట్ టైటిల్ని పెట్టుకున్నారన్న రికార్డ్ అయినా వచ్చిండేదిగా. అయినా ఈ బాలీవుడ్ వాళ్ళకి ఇదేం సరదానో అర్థం కాదండి. ఆల్రెడీ ఇలాంటి అల్ట్రా మోడర్న్ పాష్ పుంపహర్ సినిమాలకి కాలం చెల్లిపోయిందని ప్రూవ్ అవుతూ వస్తున్నా కూడా మళ్ళీ మళ్ళీ అదే పిప్పిని పిండకుంటా కూర్చుంటారు. ఒకవేళ వాళ్ళు ఇంటెన్షనల్గానే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం కోసం ఇలా డబ్బులు పోగొట్టుకునే సినిమాలు తీస్తుంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఇది జెన్యూన్గా సక్సెస్ కొట్టాలని చేసిన ప్రయత్నం అయి ఉంటే మాత్రం వాళ్లకు పెద్ద నమస్కారం పెట్టాల్సిందే. ఒక వెడ్డింగ్ ప్లానర్ అండ్ ఒక రైటర్ ఎయిర్పోర్ట్లో ఒక బుక్ షాప్లో కలుసుకుంటారు. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఒక హైలీ ఇరిటేటింగ్ ట్రాక్ ఒకటి నడుస్తుంది. కట్ చేస్తే వాళ్ళిద్దరిది సేమ్ ఫ్లైట్, పక్క సీట్లు, సేమ్ హాలిడే డెస్టినేషన్, సేమ్ యాచ్ అండ్ సేమ్ రూమ్ కూడా. బహుశా ఎంతకంటే వర్స్ట్ కోయిన్సిడెన్స్ని నేను ఇంకే మూవీలోనే చూసుంటానేమో. సో ఇన్ని కోయిన్సిడెన్స్ల మధ్యలో కూడా వాళ్ళిద్దరూ కాట్లాడుకుంటూనే ఉంటారు. వన్ ఫైన్ డే హీరోయిన్కి ఒకసారి ఫుడ్ పెడతాడు. ఆమె రాసిన బుక్ని కూడా చదువుతాడు. అంతే, ఆ దెబ్బతో వాళ్ళిద్దరూ జంపింగ్ జపాన్ పనులు చేయడం మొదలు పెడతారు. సర్లే పోని, వయసులో ఉన్నారు కదా, ఆ వేళ్ళలో ఏదో అయిపోయి ఉంటుందిలే అనుకుంటే సడన్ గా దానికి వాళ్ళిద్దరూ లవ్ అని పేరు పెట్టేసి రోమియో జూలియట్ల మాదిరి కలరింగ్లు ఇవ్వడం మొదలు పెడతారు. ఒక పక్క కథ ఏమో ఈ విధంగా సాగుతుంటే ఇంకో పక్క పర్ఫార్మెన్స్లు ఎంతకంటే వర్స్ట్ ఫీలింగ్ ఇస్తూ ఉంటాయి. బాలీవుడ్ రామ్కామ్ అనేసరికి ఏం పునుతుందో ఏమో గానీ బాగా యాక్ట్ చేయగలిగే వాళ్ళు కూడా చాలా అతి చేస్తుంటారు. అప్కమింగ్ యాక్టర్స్ అయితే వాళ్ళకు వచ్చిన ఆ కాస్ట్ యాక్టింగ్ని కూడా మర్చిపోయేంత రేంజ్కి దిగజారిపోతుంటారన్న విషయాన్ని ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. కార్తిక్ ఆర్యన్ మాట్లాడే ప్రతి మాటలోనూ ఫేక్ యాక్సెంట్ తాండవిస్తూ ఉండడమే కాక ఎక్స్ప్రెషన్స్ వైజ్ కూడా చాలా అతి చేస్తూ ఉంటాడు. అది కూడా ఏ రేంజ్లో అంటే ఈయన కంటే అనన్య పాండే యాక్టింగే చాలా బెటర్గా ఉంది కదా అని అనిపించేంతలా. సో ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఒక స్టోరీ పాడు అంటూ ఏమీ లేకుండా ఫారెన్ ట్రిప్లు, ఓవర్ యాక్షన్లు, ఎక్స్పోజింగ్లు, కిస్ సీన్లు అంటూ చాలా పద్ధతిగా సాగుతున్న క్రమంలో సడన్ గా ఈ మూవీలో ఫిదా మూవీ ఛాయలు కనబడడం మొదలవుతుంది. ఇక్కడి నుంచి ఈ మూవీ ఫిదాకి స్పూఫో నైఫో అన్నట్టుగా కాకుండా డైరెక్ట్ గా ఫిదా మూవీని కూనీ చేసి ఫినరల్ కి పంపించేంత గొప్పగా మారుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చూపించిన లవ్ స్టోరీలో క్యూట్నెస్ గానీ సీరియస్నెస్ గానీ లేనప్పుడు హీరోయిన్లు కలిస్తే బాగుంటుందన్న ఫీలింగ్ మనకెందుకు వస్తుంది? ఆ ఫీలింగే రానప్పుడు ఇక ఈ మూవీని చూడడంలో అర్థమే ఉంది. సో అర్థం లేని ఈ సినిమాని చూసి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోమని నేనైతే మీకు చెప్పను. ఒకవేళ పొరపాటున మీరు ఈ మూవీని ఆల్రెడీ చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.